మనం కలియుగ దైవంగా ఎవరినైతే భావిస్తామో దేవుడిగా భావిస్తామో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ర్యాలీలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వచ్చారు. అది మాకు కంపట్లేదా మనకి? కానీ సభలోకి వచ్చిన తర్వాత ఒక ప్లకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడడం, చెప్పులు వేసుకుని వాళ్ళు ఆ ఫోటోను పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. నో మేము చెప్పులు వేసుకోలేదు. వాళ్ళు చూపెడుతున్న ఫోటో ఏంటంటే ఏదైతే అవస్థకు వచ్చినప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న ఆ దేవదేవుని ఫోటో తీసుకొని అక్కడ నుంచి బయలుదేరే ముందు తీసుకొని చెప్పులు ఇప్పి బయలుదేరుతున్నప్పుడు తీసిన ఫోటోలు. ఎవరైనా పోడేంద్రుని ఫోటో చూపెట్టండి పోడేంద్రుని ఫోటోని. మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. వెంకటేశ్వర స్వామి పేపర్ ప్రింట్ ని చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యిని హెరిటేజ్ సప్లై చేసింది. హెరిటేజ్ అంటే హెరిటేజ్ బొందాపూర్ కి ఉన్నటువంటి లింక్ బయటకు రావాలి, దీని మీద చర్చ జరగాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామిని అవమానించారంటే కనీసం వెంకటేశ్వర స్వామిని చూడటానికి కూడా తెలుగుదేశం వాళ్ళు ఇష్టపట్ల. ఎంత దారుణమో చూడండి. మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. వెంకటేశ్వర స్వామి లడ్డూలో పంది కొవ్వని మాట్లాడినప్పుడు నీ మనసు కలిసివేళ, ఏదైతే బాత్రూమ్ లో యాసిడ్ అని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడినప్పుడు నీ మనసు కలిసివేళ, 40 గుళ్ళు కూల్చాడు చంద్రబాబు నాయుడు అయినా నీ మనసు కలిసివేళ, 1000 కళ్ళ మండపాన్ని మీ చంద్రబాబు నాయుడు కూలిస్తే నీ మనసు కలిసివేళ, వెంకటేశ్వర స్వామి పేపర్ ప్రింట్ ని పట్టుకుంటే మనసు కలిసివేసిందంట. మరి ఆ పూర్తి వీడియోని రిలీజ్ చేస్తే అప్పుడు కలిసివేసేదా లేదంటే మీ రంకు మీ భాగవతం అంతా బయటకు వచ్చేదో క్లియర్ గా అర్థమయ్యేది కదా.